భారత్ ఇప్పుడు సైబర్ టెర్రరిజం వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక ఏడాదిలోనే హ్యాకర్ల వల్ల సుమారు $1.8 ట్రిలియన్ నష్టం వాటిల్లింది. ఈ మొత్తం మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలకైన ఖర్చు కంటే ఎక్కువ. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై స్పెషల్ రిపోర్ట్. దేశ అంతర్గత భద్రత నుండి అత్యంత గోప్యంగా ఉండాల్సిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ సైతం హ్యాకర్స్ ఎంతో ఈజీగా తెలుసుకుంటున్నారు. మరి వీరి ఆట కట్టించేదెవరు? సైబర్ టెర్రరిజం నుండి మన దేశాన్ని మనం కాపాడుకోగలమా? తెలుసుకుందాం రండి. మొన్న మన దేశ ప్రధాని ఆఫీసులోని కంప్యూటర్ హ్యాకింగ్ కు గురైంది. నిన్న మహారాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ హ్యాకింగ్ కు బలైంది. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే గవర్నమెంట్ వెబ్సైట్లు, బ్యాంకుల వెబ్సైట్లు, ఐటీ కంపెనీలు, యూనివర్సిటీలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట హ్యాకింగ్ కాచు కూర్చుంది. దేశ భద్రతకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు లీక్ అయి చైనా ముందుగానే మన బార్డర్లోకి తన సైన్యాన్ని తరలించిన ఉదంతం మనం ఇంకా మర్చిపోలేదు. అయితే మన దేశంలో సైబర్ నేరాలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు యాంటీ హ్యాకింగ్ నిపుణులు. కాస్త ప్లాన్డ్ గా ఉంటే ఇదేమీ పెద్ద విషయం కాదని చెప్తున్నారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఇంపార్టెంట్లీ సైబర్ క్రైమ్ స్పెషలిస్ట్ ఆర్ వెరీ లెస్. అవేర్నెస్ చాలా తక్కువ ఉంది మనకి. ఇంకా ప్రొఫెషనల్స్ చాలా తక్కువ ఉన్నారు. దీని ద్వారా ఇట్ ఈస్ బీన్ వెరీ డిఫికల్ట్ ఫర్ developing countries to build up a secure cyber investigation centers. అయితే ప్రభుత్వం కంటే ప్రైవేట్ సంస్థలు ఈ ఏర్పాట్లో కాస్త ముందున్నాయని చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ ను స్టోర్ చేయడానికి కాస్త ఖర్చు పెట్టుకుంటే చాలు, భవిష్యత్తులో పెద్ద నష్టం నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచనతో హ్యాకర్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడంతో ఈ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ప్లస్ మన గవర్నమెంట్ కూడా ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు సెక్యూరిటీ సైడ్. ఇన్స్టిట్యూట్స్ ప్లాన్ చేసిన యాక్చువల్గా దీని కాస్ట్ చాలా హై ఉంటుంది, కానీ మేము కాస్ట్ పెట్టి జాయిన్ అవుతున్నాం. కానీ సో మెనీ మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అయిన పొజిషన్లో ఉన్నాం. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకని వీళ్ళకి సమ్ అష్యూరెన్స్ ఇస్తే వాళ్ళు కూడా చీప్ అండ్ బెస్ట్ వాళ్ళు నేర్పించగలుగుతారు, మేము నేర్చుకోవడానికి ఉంటుంది. ఎక్కువ ప్రొఫెషనల్స్ వస్తే మన కంట్రీకే ఎక్కువ సెక్యూర్ చేసుకోవడానికి వాల్యూబుల్ ఉంటుంది. People say computer industry is down, but that only relates to software fields. But comparing to the other fields like networking and security, information securities, there are a lot of జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్. ప్రస్తుతం ఒక పాకిస్తానీ సైబర్ క్రిమినల్సే రోజు 50-60 భారతీయ వెబ్సైట్స్ ని హ్యాక్ చేసి వాటి రూపురేఖలే మార్చేస్తున్నారు. అయితే యాంటీవైరస్ లాంటి సాఫ్ట్వేర్ ని కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకుంటే కొంతవరకైనా సైబర్ నేరాలని కట్టడి చేయవచ్చంటున్నారు నిపుణులు. కాస్త జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చంటున్నారు. ఇండియాలో జరుగుతున్న వరుస బాంబు దాడుల నుండి ఎకనామిక్ లాస్ వరకు ప్రతిదీ మన ప్రభుత్వాలు తీసుకుంటున్న పూర్ సైబర్ లాస్ వల్లనే జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోతే మన దేశానికి మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ స్టాలిన్తో చైతన్య, TV9 హైదరాబాద్.